తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు స్థిరత్వం ఏర్పడుతుంది. కొంతమందికి వేరే ఊరు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అని అనుకున్నా దిస్ ఇస్ ద రైట్ టైం కాబట్టి మీరు ఉద్యోగస్తులకు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతారు. వ్యాపారస్తులకు బిల్డింగ్ మెటీరియల్స్‌కి సంబంధించిన వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది. వ్యవసాయదారులకు కొత్త పంటల సాగుకు ఈరోజు ముహూర్తం పెట్టుకోండి. చక్కగా ఆ ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారికి అన్ని విభాగాల్లో ఉండేవారికి కూడా తీవ్రమైన టెన్షన్స్ ఈరోజు భరించక తప్పదు. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి డైరెక్టర్లకు, నిర్మాతలకు, నటీనటులకు మాత్రము మంచి అవకాశాలు వస్తాయి. అవి చేజార్చుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక అశాంతి, మానసిక ఒత్తిడి, తద్వారా బ్రెయిన్‌కి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. నరాలకు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే మీ యొక్క తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే అవకాశము, కొంతమంది ఇంట్లోంచి పారిపోయే అవకాశము, కొంతమంది తల్లిదండ్రులు మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశము గోచరిస్తోంది. అలాంటి పరిస్థితి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీ యొక్క సమస్యను కనుక చెప్పుకున్నట్టయితే కుటుంబ పరంగా కానీ లేదా మీ రంగాల పరంగా ఏదైనా సమస్య ఉంటే కనుక అవి తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. వీలైనంత వరకు ఎర్రని వస్త్రాలను ధరించి అమ్మవారికి ఎర్రని పళ్ళు కానీ ఎర్రని పువ్వులు కానీ సమర్పించి మీ కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పరిశోధనలు చేయాలి అంటే ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ కానీ రీసెర్చ్ కానీ చేయాలి అంటే కనుక ఈరోజు చాలా చక్కని రోజు. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క జాబ్లో అంటే గ్రోత్ని చూస్తారు. ప్రమోషన్స్ని పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు ఆటోమొబైల్ రంగంలో ఉండే వారికి మాత్రం విశేషమైన లాభాలు ఈరోజు వస్తాయి. వ్యవసాయదారులకు రుణాలు మంజూరు అవుతాయి. అంటే గతంలో మీరు ఏవైనా లోన్లకి అప్లై చేసుకుంటే కనుక అవి ఈరోజు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్యాకేజీలు పెరిగి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అంటే పదవులు, కొత్త కొత్త పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి ఓన్లీ డైరెక్టర్స్కి మాత్రమే మంచి అవకాశాలు. అది పాత డైరెక్టర్లు అవ్వచ్చు, కొత్తగా డైరెక్షన్ చేద్దాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించినటువంటి చిన్న ప్రేవు, పెద్ద ప్రేవులకు సంబంధించినటువంటి, తరువాత ఎముకలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక మంచి అన్యోన్యమైన వాతావరణమే గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయ సందర్శనం చేసి నవగ్రహాలకు 27 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే మీకు గ్రహచార రీత్యా కానీ ఏదైనా దోషాలు ఉండి ఉంటే అవి తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. మీనరాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మీకు చదువులో ఆసక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు ఏ పని చేయాలన్నా ఉత్సాహంగా ఈరోజు చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, చేజార్చుకోకండి. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారంలో ఏది చేద్దామన్నా ముందడుగు వేసేయండి. నిరభ్యంతరంగా చక్కని లాభాలు, విజయాలు పొందే అవకాశం ఈరోజు కనపడుతోంది. అయితే వ్యవసాయదారులకు అధిక దిగుబడి వస్తుంది. మీ యొక్క పంటకు మార్కెట్లో మంచి గిరాకీతో పాటు మంచి రేటు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే గ్రోత్తో పాటు, డెవలప్మెంట్తో పాటు ప్యాకేజీ పెరగడము, కొంతమందికి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజల్లో మీ మీద నమ్మకం పెరిగి మీరే మా నాయకుడు అన్నంత భరోసాకి ప్రజలు వెళ్ళిపోతారు. అయితే చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా చక్కగా మంచి శుభవార్తలు వినడము, మీ రంగంలో ఉన్న వాళ్ళకి
మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగినంత ఎటువంటి అనారోగ్యాలు ఈ రోజు లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే గతంలో కలహాలు ఉన్నా లేదా విడిపోయి ఉన్నా ఈ రోజు కలుసుకునే అవకాశము, మంచి అన్యోన్యమైన వాతావరణము, శుభవార్తలు వినే అవకాశము, శుభకార్యాలకు వెళ్ళడము, శుభకార్యాలకు సంబంధించి ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ రోజు తప్పనిసరిగా తీసేసుకోండి. చాలా మంచి రోజు. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు కాలభైరవాష్టవాన్ని తప్పనిసరిగా చదువుకోండి. 3 సార్లు వీలైతే 8 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.